ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కేరళ ట్రిప్లో ఇదే 5th డే. ఈ వీడియో దేని గురించి అంటే అలిపి టు మరారి బీచ్ జర్నీ. డే 4న హర్ష బర్త్డే ఆ సెకండ్ బోట్ హౌస్లోనే చేశాము. అందులో బోట్ హౌస్ మొత్తం చూపించాను. ఇన్ కేస్ చూడకపోతే కనుక డే 4 వీడియో చూడండి. ఆ బోట్లో టాప్ రైట్ సైడ్ కార్నర్లో ఉన్నదే డైనింగ్ హాల్. చూసారా ఎంత ఎండ ఉన్నదో. బట్ టైం వచ్చేసి మార్నింగ్ 7 అయ్యింది. ఆ ఫ్లోర్లోనే లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉన్న రూమే మేము స్టే చేసాము. డే 4న ఆఫ్టర్నూన్ ఒకసారి బోట్లో అయితే తిప్పారు. అగైన్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇలా ఇంకోసారి అయితే తిప్పుతారు. బట్ మేమెందుకు దిగిపోయామంటే ఈ డే 5నే మాకు 2కి రిటర్న్ బస్ ఉంది కొచ్చి నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి. అందుకే తొందరగా అయితే ఇలా స్టార్ట్ అయ్యాము. మోరోవర్ హర్ష బర్త్డే కోరికల్లో ఒకటైతే మిగిలిపోయింది. అదేంటో కాదు, వాటర్లో ఆడుకోవాలి అని. అందుకోసం మరారి బీచ్కి వెళ్ళడానికి అయితే ఇలా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు చూసే మరారి బీచే కాకుండా కేరళలో ఉండే బ్యూటిఫుల్ ప్లేసెస్, మేము స్టే చేసిన బ్యూటిఫుల్ రిసార్ట్స్, మేము వెళ్ళిన ట్రావెల్ ప్రొఫెసర్ గైడ్ వాళ్ళ గురించి, ఇలా అన్నిటి గురించి తెలియాలంటే మాత్రం కేరళ వీడియోస్ ప్లేలిస్ట్ అయితే చూడండి. అందులో ఫస్ట్ హైదరాబాద్ నుంచి కొచ్చికి వచ్చిన వీడియో, అండ్ డే 1 అండ్ డే 2లో మునార్ ప్లేసెస్, డే 3లో తెకిడి ప్లేసెస్ అండ్ కేరళ యాక్టివిటీస్, డే 4న అలిపిలో బోట్ హౌస్లో హర్ష బర్త్డే సెలబ్రేషన్, ఇలా అన్నీ ఉంటాయి. ఇవన్నీ చూస్తే కేరళ ట్రిప్ గురించి మీకు కంప్లీట్ ఐడియా అయితే వచ్చేస్తుంది. ఈ కేరళ సైట్ సీయింగ్లో మరారి బీచే 5th వీడియో. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బీచ్కి వెళ్ళే రూట్ చాలా బాగుంది కదా. పున్నమాడ బోట్ హౌస్ నుంచి మరారి బీచ్కి రీచ్ అవ్వడానికి నియర్లీ 1 అవర్ టైం అయితే పట్టింది. బీచ్కి కూడా రీచ్ అయిపోయాము. బీచ్ ఎంట్రన్స్ చాలా అదిరిపోయింది, బోత్ సైడ్స్ కోకోనట్ ట్రీస్తో. ఇంకా బీచ్ మొత్తం చూసేద్దామా.
ఎర్లీ మార్నింగే వచ్చేసరికి బీచ్లో అయితే చాలా ఫ్రీగా ఉంది. ఇలా మరారి బీచ్లో పిల్లలైతే చాలా బాగా ఆడుకున్నారు. హర్ష అడిగినట్టు హైదరాబాద్ నుంచి కొచ్చి వరకు ఫ్లైట్లో వచ్చాము. హర్ష బర్త్డే బోట్ హౌస్లో సెలబ్రేట్ చేశాము. మరారి బీచ్లో ఏమో వాటర్తో ఆడించాము. హర్షవి అలా 3 కోరికలు తీర్చేశారు మా హస్బెండ్. బీచ్ నుంచి రాగానే కిడ్స్ కూల్గా ఐస్ క్రీమ్ సెలెక్ట్ చేసుకుంటే మేమేమో వేడివేడిగా లెమన్ టీ తాగాము. బీచ్ స్టార్టింగ్లోనే ఇలా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అక్కడ దగ్గరలో రూమ్స్ కూడా ఉంటాయి. ఈ వేలోనే వెళ్ళాము బీచ్కి. బీచ్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు చూసాము, సూపర్ ఉన్నారు కదా శివుడు. ఆ లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుంది. ఇంకా మేము నాన్ స్టాప్గా కొచ్చికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసాము. ఇంతే మా కేరళ ట్రిప్ జర్నీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.